వేతనాలు పెంచమని కార్మికులు, బడ్జెట్లు పెరిగాయి వేతనాల పెంపంటే కష్టమని నిర్మాతలు. ఇలాంటి పరిణామాల మధ్య అసలు టాలీవుడ్లో ఏం జరుగుతుందనే చర్చ తెరపైకి వస్తోంది. మిగతా ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే టాలీవుడ్లోనే ఎందుకు ఇంత ఖర్చు? దీనికి కారణం ఎవరు? అసలు తెలుగు సినిమా బడ్జెట్ పెరగడానికి కారణం ఎవరు? నిర్మాతలకు ప్లానింగ్ ఉండడం లేదా? డైరెక్టర్ల తీరా? లేదంటే హీరోల రెమ్యూనరేషన్లా? భారీగా పెరుగుతున్న తెలుగు సినిమా బడ్జెట్ మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే ఇక్కడే ఎందుకిలా? ప్రొడక్షన్ కాస్ట్ పెరగడానికి కారణం ఏంటి? దర్శకులకు అసలు క్లారిటీ ఉండడం లేదా? నిర్మాతలకు ప్లానింగ్ లేకపోవడమే కారణమా? హీరోల రెమ్యునరేషన్లు కూడా కారణమా? పాన్ ఇండియా మోజు మోసం చేస్తోందా? వేతనాలు పెంచాలని సినీ కార్మికులు చేస్తున్న సమ్మెతో చాలా ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం పెంచి తీరాల్సిందే అని కార్మికులు అంటుంటే ఇప్పటికే సినిమా బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. పెంచడం కష్టమని నిర్మాతలు అంటున్నారు. ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. అసలు అలా తడవడానికి కారణం ఎవరు? ఆ భారాన్ని ఎవరి మీద మోపుతున్నారనే డిస్కషన్ నడుస్తోంది. మిగతా ఇండస్ట్రీలో లేని పరిస్థితులు టాలీవుడ్లో మాత్రమే ఎందుకు? అసలేం జరుగుతోందనే ప్రశ్నలు వినిపిస్తున్నా మలయాళంలో ఓ సినిమాకు ₹1 కోటి ఖర్చవుతుంది అనుకుంటే అదే సినిమాకు టాలీవుడ్లో మాత్రం 5 నుంచి 10 రెట్లు ఎందుకు ఎక్కువ ఖర్చవుతోంది? ఎందుకు ఈ పరిస్థితి? ఎక్కడ తప్పు జరుగుతోంది? కార్మికులతోనే సమస్య? లేదంటే నిర్మాతలకు ప్లానింగ్ లేకపోవడమా? హీరోల రెమ్యునరేషన్లా? క్లారిటీ లేని డైరెక్టర్లా? ఇలా చాలా ప్రశ్నలు సగటు సినిమా ప్రేక్షకుడిని వేధిస్తున్నాయి. ఏం చెయ్యాలో తెలిస్తే ఎలా చెయ్యాలో ఈజీగా అర్థమవుతుంది. ఈ క్లారిటీ లేకపోవడమే తెలుగు సినిమా బడ్జెట్ను పెంచేస్తున్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. సినిమాను ఎన్ని రోజుల్లో పూర్తి చెయ్యాలి? సినిమాకు ఎంతమంది కావాలి? ఎంత ఖర్చు పెట్టాలి అన్న దానిపై నిర్మాత, దర్శకులకు అవగాహన ఉండాలి. ఇక షూటింగ్ లొకేషన్ చెప్పిన చోట చేస్తున్నారా? చెప్పిన ఖర్చులోపు తీస్తున్నాడా లేదా అనేది తెలిసి ఉండాలి. అది లేకపోతే ఇలానే బడ్జెట్లు పెరిగిపోతాయి. ఇక ఈ మధ్య సినిమాలకు బౌండెడ్ స్క్రిప్ట్ ఉండడం లేదు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. లొకేషన్లో కూర్చుని దర్శకులు సీన్లు రాస్తున్న పరిస్థితి. దీంతో స్టోరీలోకి కొత్త సీన్స్ వచ్చి చేరుతున్నాయి. వాటి కోసం పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోతోంది. ఇక సెట్ కల్చర్ పెరిగిపోయింది. అవసరం లేకపోయినా సరే గ్రాండియర్ పేరుతో అడ్డగోలు సెట్లు వేస్తున్నారు. ఇది కూడా సినిమా ఖర్చు పెంచేస్తోంది. ఈ సెట్లనైనా సరిగా వాడుతున్నారా అంటే అదీ లేదు. యూసేజ్ చాలా తక్కువ. మల్టీపర్పస్ అయినా వాడుతున్నారా అంటే సెట్లను అర్ధాంతరంగా కూల్చేస్తున్నారు. ఇది నిర్మాతలపై మరింత భారాన్ని పెంచుతోంది. ఇక సినిమా అంటే హీరో, హీరోయిన్, ఆర్టిస్టులే కాదు, వాళ్లతో పాటు వచ్చే ఎక్స్ట్రా టీంతో బలగం పెరుగుతోంది. ఇది బడ్జెట్ను పెంచేస్తోంది. పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్, పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్, పర్సనల్ డైటీషియన్, పర్సనల్ స్టైలిస్ట్, పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్, పర్సనల్ కుకింగ్ స్టాఫ్, ఇలా యాక్టర్లతో పాటు వీళ్ల ఖర్చు కూడా సినిమా ఖాతాలోనే పడిపోతోంది. ఈ మధ్య మరీ దారుణం. లైవ్ కుకింగ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ నుంచి వచ్చే ఫుడ్కు అడిషనల్ గా లైవ్ లో కుక్ చేసి వండుకునే విధానం. ఇది ఖర్చును అమాంతం పెంచేస్తోంది. ఇక హీరోలు, హీరోయిన్లే కాదు, మీడియం రేంజ్ ఆర్టిస్టులకు కూడా స్టార్ హోటల్లో హాస్పిటాలిటీ ఇస్తున్నారు. ఇది కూడా బడ్జెట్ పెరగడానికి కారణమే. ఒకప్పుడు షూటింగ్ లొకేషన్ లో హీరో, హీరోయిన్లకు మాత్రమే క్యారవాన్ కనిపించేది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా క్యారవాన్లు కనిపిస్తున్నాయనే చర్చ నడుస్తోంది. ఏ ఇండస్ట్రీలో లేని పేమెంట్లు టాలీవుడ్ లో ఉన్నాయి. డైరెక్టర్, హీరో, హీరోయిన్లకు మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కింది స్థాయి యాక్టర్లకు కూడా భారీగా రెమ్యునరేషన్లున్నాయి. దీంతో సినిమా ఖర్చు పెరిగిపోతోంది.
ఇక క్లారిటీ లేకపోవడమో లేదంటే క్రియేటివిటీనో కానీ అన్‌ప్లాన్డ్ షూటింగ్స్ పెరిగిపోతున్నాయి. ఇది కూడా సినిమా బడ్జెట్ ను పెంచేస్తోంది. ఇక స్టాఫ్ విషయంలోనూ నిర్మాతకు క్లారిటీ లేకుండా పోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్క పనికి ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి 2-3 చొప్పున కార్మికులను తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక్కరోజు 2 రోజులు కాదు, సినిమా షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు. దీంతో బడ్జెట్ పెరిగిపోతోంది. డైరెక్టర్ ఏం తీస్తున్నారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో నిర్మాతకు క్లారిటీ ఉండడం లేదు. నిజానికి ప్రొడ్యూసర్ది క్యాషియర్ పనైపోయిందని, హీరో డైరెక్టర్ కాంబినేషన్ సెట్ చేసే మ్యాచ్ మేకర్ల పరిస్థితి మారిపోయిందనేది చాలా మంది అభిప్రాయం. వీటన్నింటికి తోడు ఇప్పుడు టాలీవుడ్ ను పాన్ ఇండియా మోజు ముంచేస్తోంది. కథలో బలం లేకపోయినా, ఆ క్యారెక్టర్ అవసరమే లేకపోయినా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో యాక్టర్ ని తీసుకొచ్చి వాళ్లకు భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి బడ్జెట్ ను పెంచేస్తున్నారు. కాస్త అటు ఇటు అయితే మునిగిపోతున్నారు. ఇక ప్రమోషన్స్ పేరుతోనూ భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇన్ని చేసి బడ్జెట్ పెరిగిపోయిందంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్లానింగ్ లేకపోవడం, క్లారిటీ కనిపించకపోవడంతో సినిమా బడ్జెట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ఖర్చు తడిసి మోపెడవుతున్నాయి. ఫలితం కాస్త అటు ఇటు అయినా నిర్మాతలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఈ భారం మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ప్రేక్షకుడి మీదే పడుతోంది. మరి ఈ పరిస్థితి మారాలంటే మార్గం ఏంటి? తెలుగు సినిమా బడ్జెట్ తగ్గే అవకాశమే లేదా? హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషనే సినిమా బడ్జెట్లో సగానికి సమానంగా ఉంటుంది. వీళ్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా భారీ రేంజ్ లో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. 1-2 సినిమాలతో క్రేజ్ వచ్చిన వాళ్లు కూడా లక్షల్లో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. తెలుగు సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో నిర్మాతలకు విపరీతమైన నష్టాలు వస్తున్నాయి. సినిమా ఎంత బిజినెస్ చేస్తుందో, ఎంత ఖర్చుతో సినిమా చేయాల్సిన అవసరం ఉంది. ఓ సీన్ తీసేందుకు ఎంతమంది ఆర్టిస్టులు కావాలి, ఎంతమంది కార్మికులు కావాలో తెలియని పరిస్థితుల్లో కొందరు నిర్మాతలు ఉన్నారని ఇండస్ట్రీ ప్రముఖులే చెప్తున్నారు. ఖర్చు అదుపు చేయలేని పరిస్థితుల్లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారని, దీంతో బడ్జెట్ పెరిగిపోతుందన్నది వారి అభిప్రాయం. ప్రస్తుతం ఇండస్ట్రీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. 1%, 2% హిట్లు మాత్రమే చూసుకుని బడ్జెట్లు పెంచుకుంటూ పోతే టాలీవుడ్ కు కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా కాస్ట్ పెరుగుతోందంటే ప్రైమరీ రీజన్ దాన్ని మనం ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక పెద్ద హీరోని పెట్టుకున్నప్పుడు రకరకాల కొత్త ఎవెన్యూస్ ఆలోచించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కర్ణాటక నుంచి ఒక హీరోని, లేకపోతే తమిళ్ నుంచి ఒక హీరోని, హిందీ నుంచి ఒక హీరోని, ఇక్కడ లోకల్గా ఉన్న మన హీరోకి సపోర్ట్గా వాళ్ళందరూ తీసుకుని సినిమా స్కేల్ ఎప్పుడైతే మనం పెంచుతున్నామో ఆబ్వియస్లీ కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు 100 నుంచి 150 crores బడ్జెట్ ఉన్న సినిమాలు హీరో రెమ్యునరేషన్ లేకుండా మేకింగ్కి ఎంత అవుతుంది? రెమ్యునరేషన్స్ ఫర్ ఆర్టిస్టులని లేకపోతే అవన్నీ సెకండరీ. ఒక ఆర్టిస్ట్కి డిమాండ్ ఉంటేనే నిర్మాత, ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి ఆఫర్ చేస్తాడు. అది ఆ ప్రొడ్యూసర్కి నేను కావాలంటే తగ్గిస్తానని ఆ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. తనకున్నటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గుడ్ కాంటాక్ట్ వల్ల, వాళ్ళకున్నటువంటి ఒక అంటే ఆల్రెడీ ఇంతకుముందు సినిమా చేసినటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉండడం వల్ల చేయొచ్చు. టాలీవుడ్ ఇప్పటికే కొత్త సవాల్ ఎదుర్కొంటోంది. ఒకప్పుడు చిన్న సినిమా అయినా మంచి టాక్ వస్తే థియేటర్లు కళకళలాడేవి. ఇప్పుడు ఎంత మంచి టాక్ వచ్చినా జనాలు థియేటర్కు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. కేవలం ఒక్క సినిమా సమస్య కాదు, టాలీవుడ్ మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. సినిమా బడ్జెట్లు భారీగా పెరిగిపోతూ ఉండడంతో దాన్ని కవర్ చేసుకునేందుకు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఒక వ్యక్తి సినిమాకు వెళ్లాలంటే కనీసం 700 నుంచి 800 ఖర్చవుతోంది. సినిమా యావరేజ్ గా ఉంటే ఓటీటీలో చూద్దాంలే అనే ధోరణి ప్రేక్షకుల్లో బాగా పెరిగింది. ఈ పరిస్థితి టాలీవుడ్ నిర్మాతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. థియేటర్ రన్ మీద ఆశలు వదిలేసి ఓటీటీ, శాటిలైట్ హక్కుల మీదనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది. ఒక సినిమాకు మంచి టాక్ వచ్చినా అది కలెక్షన్లుగా మారకపోవడంతో లాభాలు కాదు కదా, బడ్జెట్ రికవరీ కూడా కష్టంగా మారింది. పెరిగిన బడ్జెట్ తో టికెట్ల రేట్లు పెంచడం అంటే తక్కువ బడ్జెట్ లో సినిమాలను చేసి సినిమాను బతికించే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.